పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాష్ట్ర బహిష్కరణ కాదు, దేశ బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఒక అధికార మదంతో నోటికి ఇష్టం వచ్చినట్టు తొక్కి పట్టి నారదీస్తా అనేటువంటి డైలాగులు సభ్య సమాజంలో ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. సరే పవన్ కళ్యాణ్, నువ్వు తొక్కి పట్టి నార తీయాలనుకుంటే నీ సెక్యూరిటీ లేకుండా, నీ గన్మని లేకుండా ఒక నలుగురు వైసీపీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి అదే డైలాగులు కొట్టు, మిమ్మల్ని తొక్కి పట్టి నార తీస్తానని. ఎవరిని ఎవరు తొక్కి పెట్టి నార తీస్తారో నీకు అర్థమైంది. చుట్టుపక్కల పోలీసులని పెట్టుకొని, వందీ భారతలాన్ని సెక్యూరిటీని పెట్టుకొని, ఎక్కడో ఉపన్యాసాలు ఇస్తూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వాగటం మానుకోవాలని సందర్భంగా హితవు చెప్తా ఉన్నాం. సరే, నువ్వు అంటా ఉన్నావు 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా సరే మేము జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని కానివ్వమని. సరే, జగన్ గారిని ముఖ్యమంత్రిని కానిచ్చేది బ్యాక్ ఎండ్, అది ప్రజలు చూసుకుంటారు, అది ప్రజల చేతుల్లో ఉంది. కానీ మీరు 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కానీ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు అనుకుంటున్నావు తెలుసా? మీకు భయం. ఒంటరిగా పోటీ చేస్తే నువ్వు గెలవలేవు, ఒంటరిగా పోటీ చేస్తే లోకేష్ బాబు గెలవలేడు. సో మీ ఇద్దరు కూడా గెలవాలంటే, అట్లీస్ట్ ఎమ్మెల్యేలుగా గెలవాలంటే ఒకరి కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని, ఒకరి గడ్డాలు ఒకళ్ళు పట్టుకొని బతిమలాడుకొని, ఒకరి ముఖం మీద ఒకరు ఉమ్మేసినా, ఇంకొకరి ముఖం మీద ఇంకొకరు ఉమ్మేసినా తుడుచుకొని పోయి పొత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే గెలవరు. మా నేత జగన్ గారు చెప్పినట్టు మీరు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, వన్ టైం ఎమ్మెల్యే. ఇంకా ఈ 15 సంవత్సరాల సంగతి పక్కన పెడితే, అట్లీస్ట్ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు గెలిచిన 21 ఎమ్మెల్యేస్లో నీతో పాటు ఒక్కళ్ళన్నా నెక్స్ట్ టైం గెలుస్తారో ఒకసారి ఆలోచించుకో. అంత వ్యతిరేకతుంది ప్రజల్లో మీ మీద. ఇక పాపం మా తమిళనాడు మంత్రి ఎవరో శేఖర్ బాబు ఏదో పాపం ఛాలెంజ్ ఇస్తాడు పవన్ కళ్యాణ్కి, ఏమంటే వచ్చి చెన్నైలో పోటీ చేయమని. పాపం ఆయన తెలియదు అనుకుంటా. జగన్ గారు అన్నట్టు ఆయన కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ, ఆయనకి ఇక్కడే సినిమా లేదు. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏదో పెద్ద ఊహించుకుంటున్నాడు, ఏదో పెద్ద నేత అయినట్టు విర్రవేగటము, నా వాకింగ్ స్టైలు, ఆ నడక స్టైలు, ఏదో పెద్ద వీరుడిలాగా, పోటుగాల్లాగా, ఏదో పెద్ద సాధించడంలాగా. చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటే కానీ ఎమ్మెల్యే గెలలేని బతుకు మంది. దానికి ఎందుకు అంత విర్రవేగటం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో పవన్ కళ్యాణ్ లాగా నోటికొచ్చి మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలని, మత ద్వేషాలని రెచ్చగొడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ దేశ బహిష్కరణ చేయాలని ఎన్ఆర్ఐల మంత్రం బలంగా భావిస్తూ ఉన్నాం.